మా మామ పెళ్లిలో ఇది డే 2. ఎందుకు? హలో మామ, ఈ రోజు వచ్చేసి నిఖా. ఇంకా మార్నింగ్ లేచి ఏరాన్ అయితే చేసుకున్నా. నిఖా వచ్చేసి మార్కాపూర్ లో. ఇంకా నేనైతే రెడీ అయిపోయి పెళ్లి ఇంటి దగ్గరికి వచ్చేసా. ఇక్కడ అయితే మంచిగా కార్ ని అయితే డెకరేషన్ చేస్తున్నారు. మామ, ఈ వ్లాగ్ లో మనం చాలా మందిని అయితే మీట్ అయ్యాం. వీడియో అయితే ఫైనల్ వరకు చూసేయండి. మేము మార్కాపూర్ కి అయితే లారీలో వెళ్తున్నాం. మామ, లారీలో నుంచి వ్యూ అయితే బానే ఉంది. గాలి అంటారా, మామూలుగా లేదు. ఇంకా ఉన్నట్టుండి సడన్ గా అయితే క్లైమేట్ అయితే చేంజ్ అయింది. వర్షం పడేలా ఉందని ఇక్కడ అయితే కాసేపు ఆగాం మామ, దేవరాజు గట్టు ఫ్లైఓవర్ కింద. ఇంకా ఎలాగో అలా మార్కాపూర్ కి అయితే రీచ్ అయ్యాం. మామ, పెళ్లి కార్ అయితే మా వెనకనే వచ్చేస్తుంది. ఓ బీజిఎం వేస్తా, చూసేయండి. ఇక్కడ లారీలో మాత్రం నన్ను ఒక్కని వదిలేసి వీళ్ళంతా వెళ్ళిపోయారు. ఫైనల్ గా పెళ్లి వచ్చేసి మాధవి గ్రాండ్ ఫంక్షన్ హాల్ లో మామ. ఇంకా ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చేసి తినేసాం మామ. లంచ్ తింటున్నానో బ్రేక్ఫాస్ట్ తింటున్నానో నాకైతే తెలీదు. ఏదో ఒకటైతే తినేసా మామ. ఇక్కడ ఓ స్పెషల్ పర్సన్ ని అయితే చూపిస్తా, చూసేయండి. ఇతని పేరు వచ్చేసి దుబాయ్ రాజా అంట, మన ఫాలోవరే. మీకు తెలిస్తే ఓ కామెంట్ అయితే చేసేయండి. మామ, ఈ గ్యాప్ లో పెళ్లి కొడుకు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా పెళ్లి కొడుకు రెడీ అయ్యి మస్జిద్ దగ్గరికి వెళ్లి నిఖా అయితే కంప్లీట్ చేసుకున్నాం మామ. ఇంకా నిఖా అయిపోయిన తర్వాత స్ట్రైట్ గా ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చేసాం. ఫంక్షన్ హాల్ వచ్చేసి ఇదే మామ. లోపల వ్యూ అయితే ఇలా ఉంది. ఇంకా మంచిగా ఫేస్ వాష్ చేసుకొని పెళ్లి కొడుకుతో 2 ఫోటోలు అయితే దిగేశా. ఇంతలో మన అలీ బ్రదర్ కూడా వచ్చేసారు మామ. ఇతను మార్కాపూర్ లో ఓ ఫేమస్ క్రియేటర్. ఇంకా ఇతనితో కాసేపు మాట్లాడేశా. మామ, మా ముస్లిమ్స్ మ్యారేజ్ ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇతని పేజ్ లో ఉంటుంది, చూసేయండి. ఇంకా మేము ఫంక్షన్ అయితే కంప్లీట్ చేసుకొని బైక్ కి పెట్రోల్ కొట్టించుకొని రిటర్న్ అయిపోయాం మామ. ఇంకా మీరు ఫాలో కొట్టడమే ఆలస్యం. ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.